దూరంగా ఉన్న ఆ ప్రాంతంలో ముందు చెప్ప నేనే ముందు వెళ్తా నేనే ముందు వెళ్తాను ఒక్కడిని కూడా వదిలిపెట్టను, నరికేస్తాను అందరినీ. వెళ్ళిపోడరా ఇక్కడి నుంచి. అడ్డు రాకండి దొరా, ఇది మీ నాన్నగారి ఆజ్ఞ, ఎవరు ఆపకూడదు. తెలిస్తే బదులుగా ఎల్లుండి జరగబోయే అప్లికేషన్ పేపర్ ఇచ్చేస్తా. వరద ఒక్కసారి ఆలోచించు. అప్లికేషన్ పేపర్ ఇచ్చేస్తా. సప్లికేషన్ పేపర్ నాదే మనకున్న సప్లీల్లో అదే కష్టమైన సప్లీ, అందుకే ఇచ్చా బాబా. ఈ విషయం బయట ఎవ్వరికి తెలియకూడదు. వెళ్ళిపో. పదండ్రా వెళ్ళిపోదాం పదండి. సప్లీరాజ్, నేనున్నాగా, ఏం కాదులే. మీరు ఎక్కడ ఉండకూడదు, వెంటనే బయలుదేరాలి. దూరంగా ఉన్న ఆ ప్రాంతంలో విడదీయలేని స్నేహం కూడా విడిపోవాల్సి వచ్చింది. నువ్వు మళ్ళీ ఇక్కడ సప్లీలు రాగి నేను మాట ఇవ్వరా? ఇక్కడ స్లిప్పులు ఇక్కడే వదిలేస్తాను, మాట ఇవ్వు. సప్లీరాజ్ నీకోసం స్లిప్పులైనా చేస్తా, లేదంటే సప్లీ ఎగ్జామ్ రాస్తా. నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేను నీకోసం స్లిప్పులు చేస్తాను. నీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు నీకు ఒక సప్లీలు కథ చెప్పేవాడిని. సప్లీల రాజ్యంలో సుల్తాన్ అంత పెద్ద క్వశ్చన్ పేపర్ వచ్చిన తన బలమైన సైన్యాన్ని కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. సుల్తాన్ కావాలనుకున్న స్లిప్లు ఏదైనా తెచ్చిచ్చేవాడు, వద్దనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు. వాడి పేరు గుర్తుంది బాబా, సప్లీరాజ్. మళ్ళీ వస్తాడు నా సప్లీరాజ్. అట్లా చదివితే కనీసం ఈ సెమిస్టర్ కూడా పాస్ అవ్వలేవు. గుహన్ పక్కన పడేసి చదివితే 12 అవ్వాలా, పొద్దున్నే 4ంటికి లెగాల, బుక్ ఓపెన్ చేసి చదివిన కాన్సెప్ట్ చదివినట్లు మైండ్లోకి ఎక్కించుకోవాలా. చదివిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని నోట్స్లో రాయాలా. అట్లా చేస్తే కనీసం పాస్ అవుతుంది. అలాగే చదివితే నిన్ను మించినోడు ఉండకూడదు. ఏం చదవమంటావు స్వామి? ఈ బుక్లో ఇంపార్టెంట్ ఏం పెట్టాను అవే